కేఎస్ ప్రసాద్ నిన్న రాత్రి పాపం చంద్రబాబు నాయుడు బ్రాండ్ తాగాడండి. అందువల్ల ఆ బ్రెయిన్ అనేది వర్చువల్గా కరెక్ట్గా పనిచేసింది. పాపం నిన్న సాక్షి స్టూడియోకి వెళ్ళి సాక్షి స్టూడియోనే బండబూతులు తిట్టాడు. అదొక పకోడీ ఛానల్. అట్లాగా ఈ తపేళ న్యూస్ రాసుకోవడం అప్పటి నుంచి దేనికి పనికి రాదు అని చెప్తుంటే పాపం పక్కనున్న ఈశ్వరగాడు కంట్రోల్ చేయాలా లేకపోతే దాన్ని ఎట్లా కనెక్ట్ చేయాలో అర్థం కాక పిచ్చెక్కిపోయి మైండ్ పీక్కుంటున్నాడు. అసలు ఏంటి అంటే సాక్షి ఛానల్ వాడు నిన్న ఒక కథనం రాశాడు. ఆర్థిక ముప్పుతో ఆంధ్రప్రదేశ్ని ముంచేస్తారు, అమ్మఒడికి బదులు తల్లికి వందనం ఇస్తున్నారు, సంక్షేమాలకే 75,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందంటూ బాబుగారి గగ్గోలు, పెన్షన్లు తొలగించకపోగా కొత్త పెన్షన్లు ఇవ్వాలంటున్నారు. సో ఇవన్నీ కూడా ఆర్థిక భారమేనంటూ ఆంధ్రజ్యోతి ఈనాడులో రాసినటువంటి కథనాలని చదువుతూ మనోడు ఏం చెప్పాడంటే పొరపాటున సార్ అసలు వీటిపైన మీ అభిప్రాయం ఏంటి అని చెప్పేసి మన కేఎస్ ప్రసాద్ని అడిగాడు. అంటే చంద్రబాబు నాయుడు గారి గురించి కష్టం గురించి వాళ్ళు రాస్తున్నారు, కానీ ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే 3.5 లక్షల కోట్ల రూపాయలు కూటమి ప్రభుత్వం అప్పు తెచ్చింది అని చెప్పేసి మనోడిని దీనిపై మీ అభిప్రాయం ఏంటి అని అడిగాడు. దానికి మనోడు ఎలా స్పందించాడో ఒకసారి ఆ వీడియో చూసే ముందు మీరందరూ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అట్లాగే నా వీడియో మీకు నచ్చితే మీ కుటుంబ సభ్యులకి అలాగే మీ స్నేహితులకు చేరవేస్తారని, అలాగే అక్కడ హైప్ బటన్ ఉంటుంది, ఆ బటన్ ద్వారా మీరు మాకు కొద్దిపాటి ప్రోత్సాహాన్ని అందిస్తారని. ఎందుకంటే ఈ కొద్దిపాటి ప్రోత్సాహమే మాకు కొండంత ధైర్యాన్ని ఇస్తుంది. సరే ఒకసారి మన కేఎస్ ప్రసాద్ ఏం మాట్లాడుతున్నాడో చూడండి పాపం. ఎందుకంటే మనోడు ఈ మధ్య జగన్ బ్రాండ్స్ మానేశాడు. అందువల్ల మనోడి బ్రెయిన్ కూడా మామూలుగా పనిచేయటంతో అప్పుడప్పుడు పాపం శుద్ధి తప్పిపోయి సొంత జీతం ఇచ్చేటువంటి యజమాని మీదే అప్పుడప్పుడు చిందులు వేస్తూ ఉంటాడు. ఒకసారి చూడండి. రాష్ట్రానికి ఒక సొంత ఆదాయం ఉంటుంది సార్. ఇది కాకుండా అప్పుల రూపంలో ఒక 3,56,000 కోట్లు 22 నెలల్లో చేశారు సార్. మరి ఈ కోతలేంటి వాతలేంటి, చంద్రబాబు నాయుడు చెప్పిన సంపద సృష్టి ఏంటి? ముందుగా సాక్షి ప్రేక్షకులు నమస్కారం. అందుకే ప్యానల్లో ఉన్న పెద్దలకి మీకు కూడా నమస్తే సార్. ఈశ్వర్ గారు ఒక విషయం చెప్తాను. శల్య సారథ్యంతో చంద్రబాబు నాయుడు గారిని తిప్పలు పెడుతున్న ఈ తపేలా ఛానళ్ళు, ఈ బుర్ర తక్కువ పకోడీ పేపర్లు, వీళ్ళకి తలా తోక ఉండదు, బుద్ధి జ్ఞానం ఉండదు. దేశంలో ఉన్న వాటితో దీన్ని కంపేర్ చేస్తూ రాస్తున్నారంటే వీళ్ళు ఎంత తెలివి తక్కువ ఎవరి బ్యాచో ప్రజలు అర్థం చేసుకోవాలి. అదేనమాట పాపం సొంత ఛానల్ని బండబూతులు పెడుతున్నాడు మన కేఎస్ ప్రసాద్. సరే అసలు ఏంటి స్టోరీ చెప్దాం ఏంటి అని అంటే, ఈ సాక్షిలో మరి ఈశ్వర్కి ఎక్కడి న్యూస్ వచ్చిందో లేదో తెల్లారేసరికి పాపం కనీసం బ్రష్ కూడా చేసుకోకుండా ఒక కోడి తగిలిచ్చేసి సాక్షి స్టూడియోకి వచ్చేసాడు. వచ్చి మనం అంటున్నాడు ఆంధ్రప్రదేశ్లో ఇక పథకాలన్నీ ఆపేస్తున్నాడు, చంద్రబాబు నాయుడు ఆర్థిక భారం పడిపోతుంది అంటున్నాడు, మోయలేని భారం మోస్తున్నాడు చంద్రబాబు, 1వ తారీఖు జీతాలు ఇస్తానని చెప్పిన చంద్రబాబు మాట తప్పాడు, కొత్త పింఛన్లని మంజూరు చేయడంలో ముందు అడుగు వేయడంతో ఉన్న పింఛన్లు తొలగించాలని చెప్పి కూటమి ప్రభుత్వం నిర్ణయించుకుంది అని ఏదో ఒక పెద్ద కథనాన్ని రాసుకొచ్చాడు. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్లో ఇవాళ వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోయిన నాటికి ఆంధ్రప్రదేశ్ 10 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉంది. అది వీళ్ళు ఏం చేస్తారంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని పరిధిలో తీసుకున్నటువంటి అప్పులు మాత్రమే వాళ్ళు చెప్తారు. కానీ కార్పొరేషన్ అప్పులు, ప్రభుత్వ ఎంప్లాయీస్ చెల్లించాల్సిన అప్పులు, కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన అప్పులు, అట్లాగే బడ్జెట్లో లెక్కలు చూపించినటువంటి కొన్ని అప్పులు, అలాగే విద్యార్థులకు బకాయిలు పెట్టినటువంటి, రైతులకు బకాయిలు పెట్టినటువంటి అప్పులు, ఇవన్నీ కూడుకుంటే జగన్మోహన్ రెడ్డి దిగిపోయినాడికి అక్షరాలు 10 లక్షల కోట్ల రూపాయలు. రాష్ట్రంలో లోటు అప్పులతో ఉన్నటువంటి రాష్ట్రం ఇది. ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత వీళ్ళేదో మాట్లాడతారు 3,50,000 కోట్ల రూపాయలు చంద్రబాబు అప్పు చేశాడని. కానీ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 2,000 రూపాయలు పెంచుని 500 పెంచుకుంటా పోవటం సరికి జగన్మోహన్ రెడ్డి గారు 3,000 అవటానికి పాపం ఆయన 5 ఏళ్ళు టెన్యూర్ సరిపోయింది. కానీ చంద్రబాబు నాయుడు గారు 3,000 రూపాయలు పింఛన్ని 1,000 రూపాయలు కలపడానికి కేవలం జస్ట్ ఎన్నికల్లో ఆయన రిజల్ట్స్ వచ్చిన మరుక్షణం 1,000 రూపాయలు పెంచేశాడు. ఎన్నికల టైంలో ఉన్నటువంటి 1,000, 2,000 కలిపి అందరికీ పెన్షన్స్ ఇచ్చేశాడు. అట్లాగే వికలాంగులకు 6,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరిగింది. అట్లాగే లేటెస్ట్గా మంచానికి పరిమితం అయితే 15,000 రూపాయలు పింఛను కూడా ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున వెల్ఫేర్ కోసం ఖర్చు పెడుతుంది. గతంలో అమ్మఒడి తీసుకున్నట్లయితే కుటుంబంలో ఒకటికే ఇచ్చేవాడు, కానీ ఈరోజు తల్లికి వందనం కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తున్నారు. ఇక ఆర్టీసీలో ఈరోజు మీరు చూసుకున్నట్టయితే పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్కి వీటన్నిటికీ కూడా ఆర్టీసీలో ఉచిత బస్సులు, సిటీలోకి వచ్చేసరికి మెట్రో, డీలక్స్ బస్సుల వరకు కూడా
సిటీ బస్సెస్ కూడా ఫ్రీగా ఇవ్వటం జరిగింది. ఈరోజు వీళ్ళు ఏమంటారు, ఇంకా మీరు 1,500 రూపాయల డబ్బులు ఇవ్వాల, 20 లక్షల ఉద్యోగాలు అంటే 5 ఏళ్ల టెన్యూర్లోనే వీళ్ళు 3,000 రూపాయలు పెన్షన్ చేయడానికి 500 పెంచుకుంటూ పోయారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయి. కానీ ఈ పెట్టుబడులు వస్తే ఎక్కడ చంద్రబాబు నాయుడు 20 లక్షల ఉద్యోగాల్ని ఇస్తాడనేటువంటి భయంతో ఆ కంపెనీ మేమే తెచ్చాం, ఒక టీం ఒక పక్క చెప్తుంది, ఇంకో పక్క ఏం చెప్తుంది తెలుసా, ఇంకొక పక్క వాడేం చెప్తాడంటే ఆ కంపెనీ గుండా అసలు రాష్ట్రానికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావంటాడు. ఇంకొకడు ఆ కంపెనీకి ప్రభుత్వం భూములు కారు చౌకగా ఇస్తుందని చెప్పేసి హైకోర్టుకు వెళ్తాడు. అంటే ఎన్ని రకాలుగా పారిశ్రామికవేత్తలను ఇబ్బంది పెట్టాలో, ఎన్ని రకాలుగా పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలోకి రాకుండా పెట్టుబడులు పెట్టకుండా పారిపోవాలని చూస్తున్నారో, ఇటువంటివన్నీ కూడా సాక్షి స్టూడియోలో కూర్చున్నటువంటి కుట్రలు చేస్తూ ఉంటారు. వాస్తవానికి కేఎస్ ప్రసాద్ గతంలో న్యూట్రల్ అనలిస్ట్గా ఉన్నప్పుడు వైసీపీ జగన్ యొక్క పాలన పైన బ్రహ్మాండంగా మాట్లాడాడు. కానీ ఒక్కసారి మన కేఎస్ ప్రసాద్ ఎప్పుడైతే పేమెంట్కి అలవాటు పడిపోయాడో స్వరం మార్చేశాడు. ఈ మధ్య 2-3 సందర్భాలు మనం చూడండి, మావిగన్ విషయంలో ఆయనే ఫస్ట్ ఏంటి మావిగన్ ఏంటి పిచ్చి ప్రయత్నమా, తుక్కలకు మాటల ఏంటి, అసలు ఇంత చండాలంగా చేస్తున్నారు మీరు, ఎవడు మీకు స్క్రిప్ట్ రాసిన బుర్ర తక్కువడు అని ఫస్ట్ మాట్లాడిందే ఆయన. అలాగే వైసీపీ యొక్క యూట్యూబ్ ఛానల్స్కి వెళ్ళి దన్నంరా బాబు, ఇంకా మీకు మీ స్క్రిప్ట్ మేము అమలు చేయలేము అని చెప్పేసి మొదలు చెప్పిందే కేఎస్ ప్రసాద్. కానీ తర్వాత 3 రోజుల తర్వాత మళ్ళీ స్క్రిప్ట్ మార్చేశారు. దీనికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి యొక్క పేమెంట్ విషయాలు. అలాగే పాపం ఈరోజు మనోడికి ఇస్తానన్నటువంటి ఎపిసోడ్కి 250 రూపాయల నుంచి 500 ఎపిసోడ్ పెంచారు కదా, ఆ ఎపిసోడ్ 500 రూపాయలు ఇవ్వలేదేమో, అందుకని మనోడు సాక్షిని, పకోడీ ఛానల్, అలాగే వార్తలు రాసేటువంటి పేపర్ని తపేలా న్యూస్లు రాసుకుంటున్నారని చెప్పేసి మాట్లాడు. అంటే డబ్బులు ఇవ్వలేదు కాబట్టి ఈరోజు అన్నటువంటి లోపల ఉన్నటువంటి బాధని, ఆవేదనని మీడియా ముఖంగా ఆయన చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం, అసలు మనోడు ఈశ్వర గారు చూడు పాపం ఎంత కన్విన్స్ చేయాలని చూస్తాడు కేఎస్ ప్రసాద్ని. కానీ వీళ్ళ మెయిన్ ఇంటెన్షన్ ఏంటి, కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందింది, మళ్ళీ మా జగన్మోహన్ రెడ్డి వస్తే ప్రభుత్వం బాగుంటుంది. ఎవరికి బాగుంటుంది, సాక్షి ఛానల్కి బాగుంటుంది, సాక్షి పేపర్కి బాగుంటుంది. అలాగే జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేస్తున్నటువంటి ఈ పొలిటికల్గా ఉన్న వాళ్ళకి, ఈ పొలిటికల్ బ్రోకర్లు బాగుపడతారు, రాష్ట్రం బాగుపడతారు. కాబట్టి ఇలా సాక్షి రాస్తుంది 100% పకోడీ న్యూస్లే, తపేలా వార్తలే, అసలు సంబంధం లేనటువంటి అంశాలను రాస్తున్నారు. ఒక పక్క సాక్షిలో అదానీ డేటా సెంటర్ గోడౌన్ అంటారు, మరో పక్క అదానీ డేటా సెంటర్లో గూగుల్ డేటా అనేది అదానీ వాళ్ళతో టైప్ అయింది, అది మేమే తెచ్చామంటారు. మరో పక్క ఉద్యోగాలు రావు దీనికుండా, కేవలం డేటా సెంటర్ అనేది ఒక గూడెం లాంటిది అంటారు. మరో పక్క ఈ కంపెనీని రాష్ట్రంలో దాటానికి చంద్రబాబు నాయుడు కంటే జగన్ విపరీతమైనటువంటి ప్రయత్నాలు చేశాడని చెప్తాడు. అంటే ఇట్లాంటి పకోడీ న్యూస్లు, ఇట్లాంటి తపేలా వార్తలు రాసుకుంటూ వాళ్ళు ముందుకు నడిపిస్తూ ఉన్నారు. ఏది ఏమైనా కేఎస్ ప్రసాద్ ధైర్యాన్ని మనం మెచ్చుకోవాలి. ఎందుకంటే ఈ సాక్షి స్టూడియోకి పోయి ఆ స్టూడియోలో కూర్చొని ఈశ్వర గారి ముందు అంతా ఓపెన్గా పబ్లిక్గా మాట్లాడటం అనేది అని మనం మనస్ఫూర్తిగా అభినందించాలి. కాకపోతే నాకు తెలిసినంత వరకు మనోడికి నిన్న మొత్తు దిగలేదు అనుకుంటా, అందుకే ఇలా స్టూడియో పోయి వాగాడు. నాకు తెలిసి రేపు మళ్ళీ ఎవడో ఒక వైసీపీ కార్యకర్త కేఎస్ ప్రసాద్కు ఫోన్ చేసి ఏదో నువ్వు ఇలా మాట్లాడా అలా మాట్లాడా అని చెప్పి మళ్ళీ రఫ్ ఆడుకుంటాడు. అంతేకాకుండా నాకు తెలిసి రేపటి నుంచి కేఎస్ ప్రసాద్కు సాక్షి ఛానల్లో ఇక ఎంట్రీ ఉండదు అనుకుంటున్నా, ఎందుకంటే రానివరేమో అనుకుంటున్నా. ఎందుకంటే మనోడు ఇక ఎక్స్పైరీ డేట్ అయిపోయింది. మనోడు మాట్లాడే మాటలకి క్రెడిబిలిటీ లేదని ప్రజలు నమ్మేశారు. సో తొందరలోనే మనోడికి సాక్షి ఆఫీస్కి మెట్లు ఎక్కేటువంటి ఎంట్రీని క్లోజ్ చేస్తారని నేను అనుకుంటున్నా. అందుకని ఆ ఫ్రస్ట్రేషన్లోనే, ఆ భయంలోనే మనోడు కేఎస్ ప్రసాద్ నోరు జారి పాపం ఇన్నాళ్ళు అన్నం పెట్టినటువంటి సాక్షి స్టూడియోని తపేలా ఛానల్ అని, అట్లాగే సాక్షి వార్తల్ని ఏమన్నా అంటే తపేలా న్యూస్ అని చెప్పేసి మాట్లాడటం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఏది ఏమైనా ఒరిజినల్ జెన్యూన్ 100% మన కేఎస్ ప్రసాద్ మాట్లాడింది 100% నిజం. ఎందుకంటే సాక్షి అనేది అబద్ధాలతో రాయటం, అబద్ధాలను మాత్రమే ప్రచురిస్తుంది, అసత్యాలను మాత్రమే ప్రచురిస్తుంది. ఇతర రాష్ట్రాలతోటి కంపేర్ చేసుకుని సంబంధం లేనటువంటి అంశాలని ప్రస్తావించడంలో సాక్షి నెంబర్ 1. అందుకే దాన్ని తపేలా న్యూస్ అని, అట్లాగే అది టిష్యూ పేపర్ అని చెప్పేసి
రాష్ట్ర ప్రజలు బాగా ప్రగాఢంగా నమ్ముతారు. ఏది ఏమైనా మనసులో బాధలు చాలా లేటుగా అయినా లేటెస్ట్గా పాపం మనోడు చెప్పడం అనేది నిజంగా చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఇది.